ఫ్రెండ్స్ నా పేరు వెంకటేష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4 ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి రీచ్ ఎక్కువ పెరుగుతుంది సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ ఇవ్వండి ఎక్కువ రీచ్ పెరుగుతుంది హైప్ ఇచ్చి చూడండి సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని ఈ మూవీ రివ్యూ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇది ఎప్పుడో రిలీజ్ కావాల్సిన మూవీ ఫిబ్రవరి 12th రిలీజ్ కావాల్సింది ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత రెస్పాన్స్ బాగా వచ్చిందని దాన్ని థియేటర్కి వేశారు ఈరోజు రిలీజ్ చేశారు ఇది ఓటీటీలోనే చూసుండాలా లేకుంటే థియేటర్లో చూడాల్సిన మూవీనా ఈ రివ్యూలో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి శివాజీ గారి గురించి చెప్పాలి సెకండ్ ఇన్నింగ్స్ అయితే ఆయన బిగ్ బాస్ నుంచి స్టార్ట్ చేశారు బిగ్ బాస్లో ఏదైతే ఫేమ్ వచ్చిందో దాన్ని బాగా యూజ్ చేసుకొని కోర్ట్ మూవీలో కనిపించారు ఆ క్యారెక్టర్ అయితే బాగా ఎక్కేసిన జనాలకైతే మంగపతి క్యారెక్టర్ అయితే ఇప్పటికీ చాలా బాగా గుర్తుంటుంది ఆ క్యారెక్టర్ ఇచ్చిన గుర్తింపుతో ఆ తర్వాత దండోరా అనే మూవీ చేశారు ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది సెకండ్ ఇన్నింగ్స్లో బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ వచ్చింది యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో చేశారు ఏ క్యారెక్టర్ అయినా జీవించేస్తారు బాగా చేశారు ఆ 2 మూవీస్లో అలాగే ఈ సాంప్రదాయాన్ని సుబ్బిని శుద్ధపూషిని కూడా ఈ క్యారెక్టర్ కూడా బాగా చేశారు మెయిన్ పిల్లర్ ఎవరు మూవీ కంటే ఈయన అనే చెప్పాలి శివాజీ గారు చాలా అంటే చాలా బాగా చేశారు సినిమాని ఎత్తుకొని వెళ్ళారు ఈయన తర్వాత లయా గారు ఇద్దరే మోసుకొని వెళ్ళారు ఈ మూవీని చాలా అంటే చాలా బాగా చేశారు శివాజీ గారు అయితే పర్ఫెక్ట్గా ఆ రోల్కి సెట్ అయ్యారు ఆయన టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇంకా ఆ తర్వాత లయా గారు అయితే చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు ఆవిడ కూడా పర్ఫెక్ట్గా రోల్కి సెట్ అయ్యారు ఆవిడ చాలా బాగా చేశారు ఇంకా వాళ్ళ కొడుకు ఎవరైతే రోహన్ అనుకుంటా ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో కొంచెం పర్వాలేదు కానీ మరీ ఎక్కువగా అతి చేసినట్టు ఉంటుంది కొంచెం చిరాకు తెప్పిస్తుంది ఇంతకు ముందర ఏదైతే 2 మూవీస్ చేశారో ఆ 2 మూవీస్ లాగే ఈ మూవీ కూడా ఉంటుంది ఆయనది క్యారెక్టర్ అయితే కొంచెం చూడడానికి కొంచెం చిరాకు లాగా అనిపిస్తుంది కొంచెం ఎక్కువ చేస్తున్నారు రా అని ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే వాళ్ళు ఒక కేసులో ఇరుక్కుంటారు దానిలో ఎలా బయటపడతారు అనేది స్టోరీ ఆ జర్నీలోనే కొంతమంది కమెడియన్స్ వస్తూ పోతూ ఉంటారు ఆ జర్నీలోనే ఇమాన్యువల్ వస్తాడు ఆలీ గారు ఇలా కొంతమంది వస్తూ పోతూ ఉంటారు ఫస్ట్ హాఫ్ పర్వాలేదు కొంచెం చూడొచ్చు కానీ సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది ఇక్కడ మూవీనే కొంచెం ల్యాగ్ కొంచెం ½ అన్ అవర్ అలా ట్రిమ్ చేసి వదిలిన బాగుండేది కొంచెం ఇంత మ్యాటర్ని ఇంత లాగిదీసి చెప్పారనే కొంచెం అనిపిస్తుంది అక్కడక్కడ ఏంట్రా మరీ ఎక్కువ లాగుతున్నారే అని ఇది ఓటీటీలోనే రిలీజ్ చేస్తుంటే బాగుండు థియేటర్కి వదిలి తప్పు చేశారనే చెప్తున్నా ఓటీటీలో అయితే స్కిప్ చేసి చూడొచ్చు ఇక్కడైతే స్కిప్ చేసే ఆప్షన్ కూడా లేదు మనం సచ్చినట్టు చూడాల్సిందే నిజంగా కొంచెం ఎక్కువ ల్యాగే ఉంది ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే పర్వాలేదు ఓటీటీలో చూడొచ్చు థియేటర్లో చూసే అంత మూవీ కాదు ఇంకోటి మిగతా క్యారెక్టర్స్ గురించి చెప్పలేదు కదా బ్రో అంటే మిగతా క్యారెక్టర్స్కి అంత స్కోప్ లేదు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతుంటారు వాళ్ళకి అంత ఏది రాసుకోలేదన్నమాట వాళ్ళిద్దరే శివాజీ గారు అలాగే లయ్య గారు వీళ్ళిద్దరికే కొంచెం స్కోప్ ఉంది బాగా క్యారెక్టర్ డిజైన్ చేశారు మిగతా వాళ్ళందరిది లైట్ తీసుకోవాల్సిందే వీళ్ళంతో సహా